ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఇది నిజమని గాయని చిన్మయి శ్రీపాద్ అన్నారు. కొత్త టాలెంట్ కు ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుందని, కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండవని మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై ఆమె స్పందించింది. పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆమె సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇండస్ట్రీలో నిబద్ధత అనే పదానికి పూర్తి భిన్నమైన అర్థం ఉందని ఆమె అన్నారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదానికి వేరే అర్థం ఉందని ఆమె తెలిపారు. గతంలో ఒక ప్రముఖ సింగర్ ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలకు భయపడి ఈ రంగాన్నే వదిలి వెళ్లిపోయిందని శ్రీపాద అన్నారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ సినిమా గొప్ప ఇండస్ట్రీ అని అన్నారు. కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండవని అన్నారు. కొత్త టాలెంట్ కు ఎప్పుడూ ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుందని చిరంజీవి అన్నారు. అయితే చిరంజీవి కామెంట్స్ పై చేసిన చిన్మయి స్పందన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఇది నిజమని గాయని చిన్మయి శ్రీపాద్ అన్నారు. కొత్త టాలెంట్ కు ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుందని, కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండవని మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై ఆమె స్పందించింది. పరిశ్రమలో నెలకొన్న పరిస్థితిపై ఆమె సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇండస్ట్రీలో నిబద్ధత అనే పదానికి పూర్తి భిన్నమైన అర్థం ఉందని ఆమె అన్నారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదానికి వేరే అర్థం ఉందని ఆమె తెలిపారు. గతంలో ఓ ప్రముఖ సింగర్ ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలకు భయపడి ఈ రంగాన్నే వదిలి వెళ్లిపోయిందని శ్రీపాద అన్నారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ సినిమా గొప్ప ఇండస్ట్రీ అని అన్నారు. కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండవని అన్నారు. కొత్త టాలెంట్ కు ఎప్పుడు ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుందని చిరంజీవి అన్నారు. అయితే చిరంజీవి కామెంట్స్ పై చేసిన చిన్మయి స్పందన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చిన్మయి శ్రీపాద చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ ద్వారా అందిస్తారు. మధు, చెప్పండి. ఒకటి, సడన్ గా చిన్మయి ఈ కామెంట్స్ ఎందుకు చేసింది? కాస్టింగ్ కౌచ్ అనేది ఏదైతే ఉందో ఆ కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి గతంలో అనేక వివాదాలు జరిగాయి, అనేక గొడవలు జరిగాయి. కొంతమంది వచ్చారు, నానా రభస చేశారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా తెర మీదకి ఈ కాస్టింగ్ కౌచ్కు సంబంధించినటువంటి వ్యవహారం. అంటే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కావాలి అనుకుంటే అవకాశాలు ఇస్తాము అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు తీర్చాలి అనేటటువంటి పదాన్ని సింగర్ చిన్మయి అయితే ఓపెన్ గానే చెప్పేసింది. ఆమె పెట్టినటువంటి చాలా పెద్ద ట్వీట్ ఏదైతే ఉందో చాలా పెద్ద ట్వీట్లోనే స్పష్టంగా కూడా చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఒక సినిమాకు సంబంధించినటువంటి 2 days బ్యాక్ జరిగింది అది. సో 2 days బ్యాక్ జరిగినటువంటి ఆ సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్లో ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా రావచ్చు, ప్రొఫెషనల్గా పనిచేసుకోవచ్చు, ఎటువంటి ఇక్కడ కాస్టింగ్ కౌచ్ లేదు, ఎవరు అటువంటి భ్రమలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఏమి భయపడాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు 2 days తర్వాత ఇప్పుడు చిన్మయి వాటి మీద స్పందిస్తూ కూడా
చిరంజీవి నటించినటువంటి సమయంలో అంటే గతంలో ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఉందో ఆ గతంలో సినిమా ఇండస్ట్రీలో ఆయన ఉన్నటువంటి ఆయన హయాంలో సమయంలో బాగానే ఉంది. అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. చాలా పెద్దది. చిన్మయి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది అంత ఈజీ కాదు. చిలికి గాలివానలాగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకనుకుంటే చిరంజీవి 2 days బ్యాక్ ఏం చెప్పాడు, చాలా స్పష్టంగా కూడా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల్లో ఎక్కడా కూడా కాస్టింగ్ కౌచ్ లేదు, ఎవరు కూడా దీనిపైన భ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రొఫెషనల్గా రండి వెల్కమ్ చేస్తున్నట్టుగానే ఆయన పిలుపునిచ్చారు. అంటే యువత ఎవరైతే ఉంటారో, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి వెళ్తే అలా ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇలా అడుగుతారు, అటువంటి వ్యాఖ్యలు అటువంటి భ్రమలు ఎవరైతే ఉన్నారో వాటన్నిటిని వదిలేసి ఇప్పుడు ప్రొఫెషనల్గా ఉంది కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా రావచ్చు అనేటటువంటి వ్యాఖ్యలను అయితే ఆయన చేశారు. ఆయన చేసిన తర్వాత ఈమె ఇప్పుడు చిన్మయి వచ్చేసి అది కాదు ఇది సిచ్యువేషను, జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే మాత్రం అంతా కూడా ఒక మిర్రర్ లాగా ఏదైతే అద్దం మిర్రర్ ఏదైతే ఉంటుందో యాస్టీస్గా కనబడుతుందో ఆ యాస్టీస్గా కనబడేటట్టులాగా లేదు. అంటే ఇక్కడ సంథింగ్ రాంగ్ బిహైండ్ ఇంకొకటి ఉంది. అదే అవకాశాలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా అవకాశాలు ఇచ్చేటటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు, అది డైరెక్టరా, ప్రొడ్యూసరా, లేకపోతే యాక్టరా, ఇంకా అది ఎవరన్నా కానీ మొత్తానికి అవకాశం అనేటటువంటి పదం ఏదైతుందో నీకు అవకాశం ఇస్తాము, సినిమాలో నటించడానికి సినిమాలో పనిచేయడానికి అవకాశం ఇస్తాము, ఇచ్చేటటువంటి అవకాశానికి ప్రతిఫలంగా మాకేమి ఇస్తావు అంటే ఇండైరెక్ట్గా కాస్టింగ్ కావచ్చు, అంటే మాతో వచ్చి సెక్సువల్గా పాల్గొనాలి అనే విధంగానే పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటి వ్యాఖ్యలని ఇప్పుడు చిన్మయి చేసింది. ఆమె చిన్మయి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎవరిని ఉద్దేశించి చేసింది ఇదంతా ఒక ఎత్తు. ఆమె వచ్చింది ఏదో ట్వీట్ పెట్టేసిన తర్వాత లోపల ఏముంది అనేది పక్కన పెడితే ఎవరి గురించి చేసింది. సరే నాకు కూడా ఎదురయ్యాయి, నాకు కూడా ఇలానే కాస్టింగ్ కౌచ్కి సంబంధించి అవకాశాల కోసం వెళితే నన్ను కూడా ఇలా ఇంకా చెప్పలేదు, ఇంకా మనం కూడా చెప్పకూడదు కాబట్టి నన్ను కూడా ఇలా పిలిచారు, నాకు కూడా ఎదురయ్యింది అనేటటువంటి వ్యాఖ్యలు ఆమె చేసింది. సరే ఆమె కూడా పేరు బయట పెట్టింది, అదంతా కూడా బయటపెట్టింది. కేవలం ఆమెకు ఎదురైనటువంటి ఇన్సిడెంట్నే ఇది ఒకటి. ఆమెకు ఎదురైనటువంటి ఇన్సిడెంట్నే మొత్తం ఇండస్ట్రీకి అందరికీ ఎలా కలుపుతుంది అనేది కూడా కావాలి కదా. ఈమెకు ఇంకా ఏదైనా చెప్పారా అంటే ఈమె ఒక్కడిగా చిన్మయికి ఎదురైనటువంటి ఇన్సిడెంట్ ఏదైతుందో ఆమెకు ఒక్కరికే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఈమెకు తెలిసినాయా, వేరే వివరాలు కూడా ఈమె దగ్గర ఉన్నాయా అనేటటువంటిది కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. సో చిన్న చిన్నగా ఇదంతా కూడా ఎలా మారబోతుందంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చిన్మయి చేసినటువంటి వ్యాఖ్యలపై ఖచ్చితంగా స్పందన వస్తుంది. ఎవరో ఒకరిగా మాట్లాడతారు, మిగిలినటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరు మాట్లాడతారు. లేదు అని కొంతమంది, అవును అని కొంతమంది, ఇలా ఏమంటారు ఫైట్ అయితే మొదలవ్వబోతుంది. ఖచ్చితంగా చిరంజీవి దగ్గర చేసినటువంటి ఆయన ప్రొఫెషనల్గా చెప్పారు, ప్రొఫెషనల్గా ఉండాలి, ప్రొఫెషనల్గానే పనిచేయాలి అనేటటువంటి వ్యాఖ్యల్ని చిరంజీవి చేశారు. కానీ దానికి ఆపోజిట్గా చిన్మయి చేసినటువంటి వ్యాఖ్యలు మీ సమయంలో మీరు చెప్పినట్టుగానే ఉంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం సినిమాలో నటించాలి అన్నా, సినిమాలో పని చేయాలి అన్నా ఖచ్చితంగా సినిమా ఛాన్స్ ఇచ్చేటటువంటి వాడి పక్కనకి వెళ్ళి పడుకోవాలి అనేలాగే పరిస్థితి ఉంది అంటూ కూడా డైరెక్ట్గా బోల్డ్గా చాలా స్పష్టంగా కూడా ఆమె ఆ కామెంట్లో చెప్పేసింది. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇది జరుగుతుంది, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా అవకాశం ఇవ్వాలనుకుంటే వాళ్ళ కోరిక తీర్చాలి, వారు చెప్పినట్టుగానే చెయ్యాలి అనేటటువంటి ఒక బాంబునైతే అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఒక రాయిని తీసుకొని వెళ్ళి ఇలా పడేసింది. చిన్మయి తీసుకెళ్ళి ఇప్పుడు పడేసింది. ఇప్పుడు దాన్ని ఎవరు మొత్తం క్లీన్ చేయాలి, దాన్ని ఎవరు అంతటి కూడా కాదు అని నిరూపించాలి అంటే క్వశ్చన్ మార్కే. చిన్మయి చేసినటువంటి వ్యాఖ్యలు ఆమెకు ఎదురయ్యింది, ఆమెకు ఎదురైనటువంటి సమస్యను ఆమె పోస్ట్ చేసింది. వన్స్ ఆమె పోస్ట్ చేసినటువంటి దాన్ని ఇప్పుడు ఇక అది చాలా దూరం వెళ్ళబోతుంది కాబట్టి దీనికి ఇక్కడితో కాస్టింగ్ కౌచ్ ఏదైతే ఉందో ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బయట పెడుతుందా, లేకపోతే ఆమెకు ఎదురైనటువంటి సమస్య ఏదైతే ఉందో ఆమెను అడిగినటువంటి కోరిక అడిగినటువంటి వారి వివరాలు బయట పెడుతుందా, ఇవన్నీ కూడా ఇప్పుడైతే మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.